ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో మోడీ కొనుకొచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్నింటిని పాకిస్తాన్ కూల్చింది అని అడిగితే సమాధానం చెప్పడం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు, మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. సో రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో మోడీ ప్రభుత్వం పైన వచ్చిన ఆరోపణలు మనకు తెలుసు. రాఫెల్ కుంభకోణం అంటూ 2019 ఎలక్షన్స్ అప్పటిది ఒక ప్రధానమైన అంశంగా ఉండే, నేను కూడా చాలా మాట్లాడాను. కానీ రాఫెల్ కొనుగోలు వ్యవహారం వేరు, రాఫెల్ యుద్ధ విమానాల సామర్థ్యం వేరు. దానికి తేడా ఉంది. భారతదేశం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంగీకరించాడు. మేము రియాక్ట్ అవుదాం అనుకునేలోగా బ్రహ్మోస్ మిసైల్తో ఈవెన్ రావల్పిండి ఎయిర్పోర్ట్ కొట్టారు అని. సో బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించి ఎయిర్ బేస్లనే కాదు, అంతకుముందు తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా బ్రేక్ చేశాం. సో మనం సాధించిన మిలిటరీ విజయం ఈవెన్ అంతర్జాతీయ మీడియా కూడా అంగీకరిస్తోంది. పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇటీవల చేస్తున్న ప్రకటనలో ఒక్కొక్కటి అంగీకరిస్తున్నారు. అలాంటి సమయంలో భారతదేశం చెందిన యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చింది అనే చర్చ ఉపయోగమా అనేది నా ప్రశ్న. ఎస్, ఒక కంబాట్ ఆపరేషన్లో మనవి కొన్ని కూలవచ్చు, వాళ్ళే కొన్ని కూలవచ్చు, ఎవరు కాదనగలరు? యుద్ధం ఎప్పుడు ఒకే వైపు ఉంటుందా? యుద్ధం అంటేనే రెండు వైపులా ఉంటుంది. మనం 10 దెబ్బలు కొడితే వాడు ఒక దెబ్బ కొట్టచ్చు, 2 దెబ్బలు కొట్టచ్చు. కానీ ఆ 2 దెబ్బలు ఎందుకు కొట్టాడు అని అడగడం ద్వారా 10 దెబ్బలు కొట్టిన ప్రాధాన్యతను మాత్రం తగ్గించేలా చూడకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సహజంగానే బీజేపీకి ఆయుధమయ్యాయి. పాకిస్తాన్కు చెందిన సాయుధ సంపత్తిని, తీవ్రవాద స్థావరాల్ని, మిలిటరీ స్థావరాల్ని ఇంత మన సైన్యం ధ్వంసం చేస్తే పాకిస్తాన్ విజయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్ వేశారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पे भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అందుకే నేను చెప్పేది, రాఫెల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఆరోపణలను విడివిడిగా చూడాలి. ఆయుధము మంచిదైనా చెడ్డదైనా అది వేరే అంశం. మంచి ఆయుధాలు కొనడానికి కూడా కుంభకోణాలు జరుగుద్ది కదా. సో అందువల్ల ఇక్కడ రాఫెల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని రాజకీయ నాయకులు నిర్ణయించలేరు, దాన్ని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నిర్ణయించాలి. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు కూడా ఎవరు కూడా రాఫెల్ యుద్ధ విమాన సామర్థ్యాన్ని ప్రశ్నించలేదు. అప్పుడు కూడా ప్రశ్నల్లా ఈ కొనుగోలు ఒప్పందంలో అనిల్ అంబానీకి మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వ నిబంధనలు మార్చింది. డొమెస్టిక్ దేశీయ పార్ట్నర్గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి అత్యున్నత కంపెనీలు ఉంటే దాన్ని పక్కకు పెట్టి ఊరు పేరు లేని అనిల్ అంబానీ కంపెనీని తీసుకొచ్చారు అనేది ఆరోపణ. సో అందువల్ల రాఫెల్ కొనుగోలు ఒప్పందంలో ఆరోపణ క్రోనిజం గురించి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటారు. అంటే తమకు రాజకీయంగా సన్నిహితంగా ఉన్న బడా వ్యాపారులకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు మేలు చేయడం. అందువల్ల ఇష్యూ రాఫెల్ కాంపిటెన్స్ గురించి ఎన్నడూ ఇష్యూ లేదు. దాన్ని ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా అనేది ఆ క్వశ్చన్. తర్వాత ఆ మాటకు వస్తే, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి చర్చలు యూపీఏ టైంలో కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భాగస్వామి. తర్వాత మోడీ వచ్చాక దాన్ని ఫైనలైజ్ చేసేటప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను పక్కకు పెట్టి అనిల్ అంబానీని పార్ట్నర్గా ఎంపిక చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో చర్చలు జరిపినప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు కొనడంతో పాటు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కీలకమైన జాయింట్ ప్రొడక్షన్, అంటే భారతదేశంలో కూడా 50% ప్రొడ్యూస్ చేయాలని నిబంధన. మోడీ వచ్చాక ఆ నిబంధనను సడలించి నేరుగా
ఫ్లై అవే కండిషన్లో కొన్నాడు. దానివల్ల యుద్ధ విమానాలు వస్తాయి, కానీ ఆ పరిజ్ఞానం మనకు బదలాయించబడదు. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో కలిపి మన బ్రహ్మోస్ క్షిపణులు రూపొందించాం. ఇప్పుడు భారతదేశానికి ఆ శక్తి సామర్థ్యాలు వచ్చాయి కదా. ఇవాళ బ్రహ్మోస్ మనం ఫిలిప్పీన్స్ కూడా ఎగుమతి చేస్తున్నాం. ఈవెన్ వియత్నాం లాంటి దేశాలకు కూడా ఆసక్తి చూపాయి. అందువల్ల ఈ సుకో యుద్ధ విమానం ఉంది, రష్యాతో నుంచి కొన్నాం. కొని ఇవాళ ఇండిజినస్గా దాన్ని తయారు చేసుకుంటున్నాం. సో అందువల్ల డిఫెన్స్ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ కొరకు విదేశాల నుంచి తయారైన ప్రొడక్ట్స్ కొనకూడదు, జాయింట్ ప్రొడక్షన్ ఉండాలన్నది విధానం. ఈ విధానాన్ని మోడీ ప్రభుత్వం సడలించింది. అందువల్ల ఈ రకమైన విమర్శలు చేయవచ్చు రాఫెల్ కొనుగోలు ఒప్పందం పైన, కానీ ఒక పనికిరాని విమానాలు కొన్నాడు మోడీ అని ఆరోపించలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి మోడీ కొనుక్కొచ్చిన అన్నాడు. మోడీ కొనుక్కొచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు కొనాలి అన్న ఒప్పందం కాంగ్రెస్ హయాంలోనే మొదలైన చర్చ. అందువల్ల మోడీ కొత్తగా రాఫెల్ ఎంపిక చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాఫెల్ని ఎంపిక చేసి కొందామని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొంటే రాఫెల్ ఎఫిషియెంట్, మోడీ ప్రభుత్వం కొంటే రాఫెల్ ఇన్ఎఫిషియెంట్ అనగలమా? రాఫెల్ ఇది రాఫెల్, యుద్ధ విమానంలో మార్పు ఏమి ఉండదు. అది కొనుగోలు ఒప్పందంలో ఉండే అంశాలని రాఫెల్ శక్తి సామర్థ్యాలకు ముడిపెట్టి మాట్లాడడంలో అర్థం లేదు. ఇక రెండవది, అసలు రాఫెల్ యుద్ధ విమానాలు పడిపోయాయా పడిపోలేదా? పడిపోయినది ఈ ప్రశ్న వాస్తవంగా మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. దానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ చాలా సమర్థవంతంగా ఆన్సర్ చెప్పాడు. ఆయన రాఫెల్ యుద్ధ విమానం ఏది కూలిపోలేదు, సవాలు లేదనలే. ఆయన ఏమన్నాడు, కంబాట్ ఆపరేషన్లో ఇరువైపులా నష్టం జరుగుతుంది, దాన్ని చూడకూడదు. ఓవరాల్గా అప్పర్ హ్యాండ్ ఆధిక్యత ఎవరు సాధించారు అనేదే చూడాలి అని చెప్పారు. అది కరెక్ట్. అది ఇప్పుడు కంబాట్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక యుద్ధ విమానం కూలిపోతే కూలిపోవచ్చు కదా. సో అందువల్ల రాఫెల్ యుద్ధ విమానం ఎందుకు కూలింది అని అడగాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్. తర్వాత రాయిటర్స్ కథనంతో ఇది మొదలైంది. వాస్తవంగా రాయిటర్స్ కథనం ఎందుకు, రాయిటర్స్ ఇంట్రెస్ట్ ఏంటి, అమెరికా అలాగే బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీల ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకంటే బ్రిటన్ నుంచి కూడా మనం యుద్ధ విమానాలు కొంటాం. అమెరికా ఇప్పుడు తాజాగా F-35 యుద్ధ విమానం మనకు అమ్మాలని చూస్తోంది. అందువల్ల వారి కాంపిటీషన్ అక్కడ. ఈ రాఫెల్ ఏమో ఫ్రాన్స్ తయారు చేసే యుద్ధ విమానం, అమెరికా తయారు చేసే F-35 ఇండియా కొనాలి అని అమెరికా ఒత్తిడి చేస్తుంది. అందువల్ల ఇక్కడ అమెరికన్ మీడియా పెద్ద ఎత్తున రాఫెల్ కూలిపోయిందన్న వార్తకు ప్రియారిటీ ఇచ్చింది. అమెరికన్ మీడియా ప్రియారిటీ ఇవ్వటానికి భారతదేశ భద్రత గురించి కన్సర్న్ కాదు వాళ్ళకు. వాళ్ళ కన్సర్న్ రాఫెల్ మార్కెట్ దెబ్బతీసి తమ F-35 మార్కెట్ పెంచుకోవాలన్నది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మిలిటరీ పరిశ్రమ కుట్ర. ఈ మిలిటరీ పరిశ్రమ పెట్టుబడులు మీడియాలో కూడా ఉంటాయి. సో అమెరికన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కొరకు రాఫెల్ కూలింది అన్న వార్త, కూలిందో లేదో నాకు తెలియదు, మీకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పాను డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ఏం చెప్పాడు. సో దాన్ని భూతద్దంలో పెట్టి అమెరికన్ మీడియా చూపెట్టింది. సో అమెరికన్ మీడియాకుండే వెస్టర్న్ ఇంట్రెస్ట్ను అర్థం చేసుకోకుండా ఆ కథనం పైన మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇది రెండవది. మూడవది, యుద్ధ విమానాల సామర్థ్యాన్ని రాజకీయ నాయకులు, టెలివిజన్ విశ్లేషకులు, మీడియాలో నాలాగా విశ్లేషించేవారు నిర్ణయించేది కాదు. రాఫెల్ సమర్థవంతమైందా, F-35 సమర్థవంతమైందా, మిగ్ మంచిదా, సుకోయ్ మంచిదా, దిస్ ఈజ్ నాట్ ద పొలిటీషియన్స్ బిజినెస్. ఇది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కు, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్కు, మిలిటరీ ఎక్స్పర్ట్స్కే వదిలేయాలి. ఎందుకంటే మనకు ఆ సామర్థ్యం లేదు. ఓకే, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, మిలిటరీ ఎక్స్పర్ట్స్ రాసిన అంశాలని ఆధారంగా చేసుకొని మాలాంటి జర్నలిస్టులు మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. అందువల్ల నా అభిప్రాయం కాదు, ఇంకో పలానా బ్రహ్మాచెల్లాని ఇలా అన్నారు, పలానా భరత్ కర్నాడ్ ఇలా అన్నాడు, పలానా రాజమోహన్ ఇలా అన్నారు, పలానా మనోజ్ జోషి ఇలా విశ్లేషించారు అని అనడం వేరు, రాఫెల్ పనికిరాదు అని నేనే తేల్చేయడం వేరు. రాఫెల్ పనికొస్తుందా లేదా తెలిసే నేనెట్లా తెలుస్తా? నా కెపాసిటీకి అది అతీతం కదా. అందువల్ల అనవసరమైన అంశాలు రైజ్ చేసి
రాజకీయంగా ఎదురు దెబ్బలు తినడం వల్ల ఉపయోగం లేదు. ఎస్, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు? అకస్మాత్తుగా ట్రంప్ ఒత్తిడితోనే ఆపారా? ట్రంప్ కాశ్మీర్ను మీడియేషన్ చేస్తానంటున్నాడు, మోడీ మాట్లాడతలేడు. కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ కావడం భారతదేశానికి డిప్లొమాటిక్గా ఎదురు దెబ్బ కాదా? పాకిస్తాన్ బాగా దెబ్బతిన్న సమయంలో కూడా మనం ఎందుకు ఆపాం? మనం అవకాశం ఉంటే కాస్త ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసి ఉంటే బాగుండేది. ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చు, తప్పలేదు. కానీ యుద్ధంలో వాడిన S-400 ఎలా పనిచేసింది, ఆకాష్ మిసైల్ డిఫెన్స్ ఎలా పనిచేసింది, రాఫెల్ ఎలా పనిచేసింది, ఇలాంటి అంశాలలోకి మనం వెళితే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో అందువల్ల అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలు కూడా కూలిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి ఎవరి చేతిలో కూలినాయి? F-35 హూతీ తిరుగుబాటుదారులు కూడా కూల్చారు అమెరికా యుద్ధ విమానాల్ని. మరి అమెరికా యుద్ధ విమానాల్ని హూతీ రిబల్స్ కూల్చగలిగినప్పుడు, అందువల్ల యుద్ధంలో ఒకటి కూలడం కూడా నాట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ. మీరు గమనించండి, ఒక కారు యాక్సిడెంట్ గురవుతుంది. కారు దెబ్బతింటానికి కారణం కారులో ఉన్న టెక్నాలజీ లోపం అని కూడా చెప్పలేము. సో అప్పుడు అక్కడున్న టెరైన్ లోపం ఉండొచ్చు, డ్రైవ్ చేసే లోపం ఉండొచ్చు. అందువల్ల ఇది ఒక కాంప్లెక్స్ టెక్నాలజీస్. అందులో వార్ టెక్నాలజీస్లో ఎదుటి వాడు ఏ రకమైన టెక్నాలజీ వాడాడు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎస్, ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పైన మనము భారీగా నష్టం కలిగించాము. కొన్ని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఆపగలిగితే ఆపచ్చు, కానీ చాలా ఆపలేకపోయింది కదా. మురీద్కే మీద ఆపలేకపోయింది, బహవల్పూర్ మీద ఆపలేకపోయింది, రావల్పిండి పైన ఆపలేకపోయింది. అందువల్ల ఆర్మ్ ఫోర్సెస్కు సంబంధించిన టెక్నికల్ అంశాలపైన డిబేట్ కన్నా పొలిటికల్ అంశాలకు మాత్రమే డిబేట్ కన్ఫైన్ చేయడం అనేది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అంశం.